హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దాని రిలేటెడ్ స్టాటిక్ జీకే ఏదైనా ఉంటే సో దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి హెలో నారియల్ అనే కరెంట్ అఫైర్ కి సంబంధించింది. భారతదేశంలో కోకోనట్ ప్రొడక్షన్ ఏదైతే కొబ్బరి ఉంటుందో దానికి సంబంధించి ఇంకా డెవలప్మెంట్ని తీసుకొచ్చేందుకు మనకి హెలో నారియల్ అనే దాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ కోకోనట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్తో కలిసి కేరళలోని కొచ్చిన్లో ప్రారంభించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఒక్కసారి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. సో కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి హెలో నారియల్ ఈజ్ అ ప్రెసెంట్ కరెంట్ అఫైర్ హెడ్లైన్. నారియల్ అంటేనే అర్థమవుతుంది కదా కొబ్బరి. సో ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద కంట్రీ అండ్ విచ్ ప్రొడ్యూసెస్ మోర్ కోకోనట్స్గా కూడా చెప్పొచ్చు. సో మనకి ఏదైతే ఇండియా ఉందో ప్రపంచంలో వన్ ఆఫ్ ద కంట్రీ అనమాట కొబ్బరిని అత్యధికంగా ప్రొడ్యూస్ చేసే దేశాలలో. అండ్ దట్టు కూడా ఇండియాలో ద బెస్ట్ స్టేట్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే కేరళ. సో ఇప్పుడు ఈ కేరళలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ కోకోనట్ అనేది కూడా లొకేట్ అయి ఉందన్నమాట, లేదా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ అని కూడా దాన్ని పిలవచ్చు. దాని ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఉంది కదా, దాని యొక్క సహకారంతో వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క సహకారంతో సో మనకి ఇప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది హెలో నారియల్. దాని యొక్క ట్యాగ్ లైన్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ ఆఫ్ కోకోనట్ ట్రీస్. ఫ్రెండ్స్ ఆఫ్ కోకోనట్ ట్రీస్గా దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. అంటే కాల్ సెంటర్స్ని ఏర్పాటు చేసి హెలో నారియల్ పరంగా కాల్ సెంటర్స్లో మనకి ఈ FOCTస్ని అటాచ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఆఫ్ కోకోనట్ ట్రీస్లో ఏమవుతుందంటే కొబ్బరి చెట్లు ఎక్కడం, వాటర్ని తీయడం, కొబ్బరికాయల్ని తీయడం, సో దాని తర్వాత యూజెస్ అండ్ దానికి సంబంధించిన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, దాన్ని ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి హెల్పింగ్, ఇవంతా కూడా మనకి ఫ్రెండ్స్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ అని కాల్ సెంటర్స్కి, హెలో నారియల్ కాల్ సెంటర్స్కి అటాచ్ చేయడం ద్వారా జరుగుతుందంట. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. దీనివల్ల ఒక్క కేరళనే కాదు, కేరళ చుట్టుపక్కల ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటివి కూడా మనకి చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి, ఈ ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది వాటికి కూడా అని చెప్పడం జరిగింది. అండ్ ఈవెన్ మనకి కర్ణాటకలోని మంగళూరు, ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ కొబ్బరికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్గా చెప్పచ్చు అనమాట కేరళ తర్వాత. ఇలాంటి ప్లేసెస్లో కూడా ఈ డెవలప్మెంట్ యూజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ దట్ హెలో నారియల్ కరెంట్ అఫైర్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి నరేంద్ర సింగ్ తోమార్ గారు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారనమాట. వ్యవసాయ శాఖ మంత్రిగా మనకు ఉన్నది నరేంద్ర సింగ్ తోమార్ గారుగా చెప్పొచ్చు. ఇది ఒక పాయింట్ అండి, మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, కేరళ 2023లో పలు సందర్భాల్లో మనకి కరెంట్ అఫైర్స్లో దాంట్లో ఒకటి వాయినాడు గురించి అనమాట. కేరళలోని వాయినాడు కానీ లేకపోతే మున్నార్ కానీ ఇలాంటి ప్రదేశాలు హిల్ స్టేషన్స్ లాంటి వాటికి చాలా ఫేమస్. అలాంటి వాయినాడు మనకి 2023లో ఓపెన్ డిఫికేషన్ ప్లస్కి సంబంధించి అండ్ ఫస్ట్ ర్యాంక్ని లేదా టాప్ ర్యాంక్ని పొందడం జరిగింది. నెక్స్ట్ వన్, కేరళ గవర్నమెంట్ రీసెంట్గా మనకి 2023లో పట్టాయా మిషన్ని లాంచ్ చేస్తామని కూడా చెప్పింది. అది లాంచ్ చేసే థాట్లో ఉన్నట్టు చెప్పింది. ల్యాండ్ రికార్డ్స్ ఉంటాయి కదా, కేరళ స్టేట్లో ల్యాండ్ రికార్డ్స్ కి సంబంధించి 2 years నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. దానిని కంప్లీట్గా మనకి సొల్యూషన్ తీసుకురావడానికి పట్టాయా మిషన్ అనే దాన్ని కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. నెక్స్ట్ వన్, కుజికోడ్. కుజికోడ్ అనేది మనకి ఎక్కువగా లైబ్రరీస్ ఉన్న ఏరియా కేరళలో. అలాంటి కుజికోడ్ అనే ప్రదేశాన్ని యునైటెడ్ నేషన్కి సంబంధించిన, యునెస్కోకి సంబంధించిన యునైటెడ్ నేషన్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్పేసి ఉంది. యునైటెడ్ నేషన్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఇది యునెస్కోకి సంబంధించిన ఒక అనుబంధ సంస్థ. ఇది ఏం చేసింది అంటే కుజికోడ్ ప్రాంతం ఉంది కదా, దీనిని దాని యొక్క సిటీస్ నెట్వర్క్లోకి తీసుకుంది. మధ్యప్రదేశ్ నుంచి గ్వాలియర్ని, కేరళ నుంచి కుజికోడ్ని రీసెంట్గా దీంట్లోకి తీసుకోవడం జరిగిందనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే కేరళలోని కొచ్చిన్, ఇది మనకి పలు సందర్భాల్లో కరెంట్ అఫైర్స్లో ఉంది, ఒకటి దీనికి సంబంధించి. అలాగే ఈ సంవత్సరం గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ ఏదైతే ఉందో అది కూడా మనకి కేరళలోనే జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని చెప్పేసి అంటాం కదా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యొక్క ఆధ్వర్యంలో జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి ప్రజెంట్ మినిస్టర్గా ఉన్నది ఎవరంటే సర్బానంద సోనోవాలా గారు ఉన్నారు కదా, ఆయన ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి మినిస్టర్గా ఉన్నారు. ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ అనేది కూడా ఈసారి మనకి ఎక్కడ జరిగిందంటే కేరళ. సో ఇవి రీసెంట్గా కేరళకి సంబంధించిన అప్డేట్స్ కరెంట్ అఫైర్స్లో. దాంతో పాటుగా ప్రజెంట్ మనం చెప్పుకునే కరెంట్ అఫైర్. ఇకపోతే కేరళ విషయానికి వస్తే స్టాటిక్ జీకే ఏం గుర్తుపెట్టుకోవాలి. కేరళకి సంబంధించి చీఫ్ మినిస్టర్ కేరళకి సంబంధించిన చీఫ్ మినిస్టర్గా విజయన్ గారు ఎవరైతే ఉన్నారో, పి విజయన్ గారు, సో ఆయన మనకి చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ మొహమ్మద్ ఆరిఫ్
ఖాన్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నర్గా ఉన్నారు. సో చీఫ్ మినిస్టర్, గవర్నర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అది ఒకటి. నెక్స్ట్ వన్, కేరళ విషయానికి వస్తే కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కేరళ అనే స్టేట్ మిగతా ఏ స్టేట్స్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కేరళ వచ్చేటప్పటికి ఇటువైపు చూసారనుకోండి, మనకు హియర్ వీ హ్యావ్ అ కర్ణాటక స్టేట్. ఇటువైపు మనకి కర్ణాటక స్టేట్ అనేది కనిపించడం జరుగుతుంది. అది ఒక పాయింట్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇటు వచ్చేటప్పటికి మనకి మెయిన్గా దట్ ఈస్ నథింగ్ బట్ తమిళనాడు ఏరియా ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలా స్టేట్స్ని కూడా కేరళకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ కేరళ స్టేట్ అనేది మనకి నేషనల్ పార్క్స్, పెరియార్ లాంటి నేషనల్ పార్క్స్ కావచ్చు, బర్తాంబూస్ రివర్ లాంటివి, ఇవన్నీ కూడా కేరళలో ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా కేరళలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రబ్బర్కి సంబంధించిన సెంట్రల్ బోర్డు కూడా కేరళలోనే ఉంది. నేషనల్ స్పైసెస్ బోర్డ్, మసాలా దినుసులకి సంబంధించింది కూడా కేరళలోనే ఉంది. కేరళ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ కోకోనట్ ప్రొడక్షన్, రబ్బర్ ప్రొడక్షన్ అండ్ స్పైసెస్ ప్రొడక్షన్గా కూడా చెప్పొచ్చు. అండ్ 2011 సెన్సస్ ప్రకారం చూసుకుంటే, 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే భారతదేశంలో హైయెస్ట్ జెండర్ రేషియో ఉన్నది, మనకి స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ. హైయెస్ట్ లిటరేచర్ ఉన్నది కూడా మనకి ఎక్కడ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కేరళగా చెప్పొచ్చు అనమాట. సో అలాంటి కేరళకి సంబంధించి రీసెంట్గా హెలో నారియల్ అనే దాన్ని కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ ఏదైతే మనకి జాతీయ కొబ్బరి అభివృద్ధి మండలి ఉందో అది స్టార్ట్ చేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ కాన్సెప్ట్కి సంబంధించింది, క్రూయిజ్ షిప్కి సంబంధించింది, లేకపోతే మనకు ఒక ప్లేస్కి సంబంధించింది అని కూడా చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఉంది కదా, సో అయోధ్య సిటీలో మనకి సరయూ అనే ఒక రివర్ ఉంది. ఆ సరయూ రివర్ మీద ఒక అతిపెద్ద క్రూయిజ్ షిప్ని ఇండియా ప్రారంభించబోతుంది. అది కూడా మనకి సోలార్ పవర్ బేస్డ్తో నడిచేది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. సోలార్ పవర్డ్ క్రూయిజ్ షిప్ ఆన్ సరయూ రివర్, సౌరశక్తితో నడిచే ఒక క్రూయిజ్ షిప్ సరియూ నది మీద ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి ఇది మనకి ఎక్కడ ఉందంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అయోధ్యగా చెప్పొచ్చు. అయోధ్య ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియా అనమాట. రామ జన్మభూమి అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది జనరల్గా. నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఇక్కడ అయోధ్య టెంపుల్ ఇనాగ్రేషన్ కూడా ఉంది. ఈ టెంపుల్ స్టార్ట్ అవడానికి ముందరే మనకి ఈ క్రూయిజ్ షిప్ని సరియూ నదిలో ప్రారంభించనున్నారు. క్రూయిజ్ షిప్ అంటే జనరల్గా మనకి అతిపెద్ద ఓడ, అతిపెద్ద షిప్గా కూడా చెప్తాం. అండ్ ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర మనకి పోర్ట్స్ దగ్గర ఆగి అక్కడి నుంచి ప్రయాణికుల్ని ఆన్ బోర్డ్ చేసుకోవడం, లేకపోతే అక్కడ డ్రాప్ చేయడం, ఇలాంటివన్నీ కూడా క్రూయిజ్ షిప్లో చూడొచ్చు అనమాట. ఆల్రెడీ ఇండియాలో 2023 జాన్ మంత్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ఉత్తరప్రదేశ్లోని వారణాసి ప్రాంతం ఉంది కదా, వారణాసిని కాశీ అని కూడా పిలవచ్చు, ఓల్డెస్ట్ లివింగ్ సిటీ ఆన్ ద అర్త్ కింద దీన్ని పిలుస్తారనమాట. అండ్ చాలాసార్లు చెప్పాను నేను ఇప్పటికే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2023 సమిట్ ఇండియాలో జరిగింది. ఈ సమిట్ జరిగినప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న మెంబర్స్ కల్చరల్ సిటీస్ అనేవి తీసుకురావాలి అనుకున్నారు. అలా మొట్టమొదటి కల్చరల్ సిటీగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి దేన్ని ఎన్నుకున్నారు అంటే సో మనకి వారణాసిని ఎన్నుకోవడం జరిగింది. అలాంటి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వర్చువల్గా జాన్ 2023లో భారతదేశంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ని ప్రారంభించారు. దాని పేరు ఎంవి గంగా విలాస్గా చెప్తున్నారు. స్విట్జర్లాండ్కి సంబంధించిన దాదాపుగా 32 టూరిస్టుల వరకు కూడా దీంట్లో మనకి ప్రయాణించడం జరిగింది. అప్పట్లో ఇది ఒక బిగ్ న్యూస్గా కూడా రావడం జరిగింది. అయితే ఉత్తరప్రదేశ్లో మనకి క్రూయిజ్ షిప్స్ అనేవి కామన్, ఎందుకంటే అదే వారణాసిలో మనకి అలకనంద క్రూయిజ్ అనేది కూడా ఉంది, ఇంకొకటి కూడా ఉందన్నమాట అలకనంద ప్లేస్ దగ్గర. సో దీనికి అథారిటీగా ఉన్నది, డైరెక్టర్గా ఉన్నది వికాస్ మాలవ్య గారు. సో ఇప్పుడు ఇదే వికాస్ మాలవ్య గారు అయోధ్యలో ఉన్న సోలార్ పవర్డ్ క్రూజ్ షిప్ ఏదైతే ప్రారంభం కాబోతుందో సరియూ రివర్ మీద, దాన్ని కూడా మనకి ఆపరేట్ చేయనున్నారు. దానికి కూడా ఈయనే మనకి మానిటర్ చేయనున్నారు. ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్గా మనం చెప్పొచ్చు. అంతేకాకుండా దీని తర్వాత రామాయణ వెజల్స్ లేదా రామాయణ షిప్స్, రామాయణానికి సంబంధించిన ఓడల్ని కూడా ప్రారంభించనున్నారంట. రాముడి యొక్క కంప్లీట్ చరిత్ర ఉంటుంది కదా, ఆయన యొక్క కంప్లీట్ చరిత్ర గురించి, పుట్టుక, ఆ ప్లేసెస్, ఆయన ఎట్లా ఎదిగారు, ఇవన్నీ కూడా ఈ షిప్స్ ద్వారా తెలియజేయనున్నట్టు చెప్పారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకి సరియూ రివర్ అనేది ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ దట్ కరెంట్ అఫైర్స్గా ఈ సరియూ రివర్ని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సరియూ
నది వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్గా ఇండియా నేపాల్ బోర్డర్ ఉంటుంది చూసారా, ఇండియా నేపాల్ బోర్డర్ మధ్య ప్రవహించే ఒక ఇంపార్టెంట్ నదిగా చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి మిలాం గ్లేషియర్ అని చెప్పేసి ఉంది, మిలాం మంచుకొండ అని అంటారు. సో ఆ మంచుకొండ దగ్గర ఇది పుట్టిందంట. దాని తర్వాత నెక్స్ట్ ఆ మంచుకొండ దగ్గర పుట్టి నేపాల్లో ప్రవహించినప్పుడు దీనిని గోరీ గంగా అని కూడా పిలవడం జరుగుతుందంట. దాని తర్వాత ఇండియా నేపాల్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఇండియా నేపాల్ బోర్డర్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేటప్పటికి దీన్ని చావ్ రివర్ గా కూడా పిలుస్తారు, కొన్నిసార్లు కాళీ రివర్ గా కూడా పిలుస్తారంట. సో ఇండియాలోకి వచ్చేసి ఎస్పెషల్లీ మనకి ఈ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఏరియాస్ లో మనకి ప్రవహించినప్పుడు దీనిని మనకి శారదా రివర్ అని కూడా లేదా సరియు రివర్ అని కూడా పిలుస్తారు. దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయి జనరల్ గా. ఈ సరియు రివరే గగారా రివర్ తో కలిసిపోతుంది మనకి ఉత్తరప్రదేశ్ లో. సో ఇలా మనకి దాని యొక్క ప్రస్థానం ఉంది. మనం జస్ట్ సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇండో నేపాల్ బోర్డర్ లో ప్రవహించే నది సరియు నది. ఏ గ్లేషియర్ దగ్గర ఆరిజినేట్ అయిందంటే మిలాం గ్లేషియర్ మంచుకొండ దగ్గర ఆరిజినేట్ అయింది. ఇదే సరియు నది ఉత్తరప్రదేశ్ లో ప్రవహించినప్పుడు, అయోధ్య దగ్గర ప్రవహించినప్పుడు ఇక్కడ మనకి సౌరశక్తితో సోలార్ పవర్ తో నడిచే ఒక క్రూయిజ్ మిషన్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. సో దానికి సంబంధించిన ఓవరాల్ కరెంట్ అఫేర్ ఇది. ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం ఇంకేమన్నా దీనికి సంబంధించి గుర్తు పెట్టుకోవచ్చా అంటే రివర్స్ అండి. రివర్స్ అండ్ సిటీస్ కాంబినేషన్ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు అయోధ్య ఉందనుకోండి, సరియు దగ్గర ఉంది. అలాగే నెక్స్ట్ వారణాసి గంగా రివర్ అని చెప్పేసి అంటాం, అది గుర్తుపెట్టుకోవచ్చు. అలహాబాద్ అది కూడా అంతే. అట్లా మనకి ఏవైతే క్షిప్రా రివర్ అని చెప్పేసి ఉంటుంది, అది మనకి ఉజ్జయిని రివర్, ఉజ్జయిని ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ లొకేట్ అయింది. నాసిక్ ఉందనుకోండి, అది గోదావరి నదికి సంబంధించి ఉంటుంది అనమాట. ఇలాగ ప్లేసెస్ సిటీస్ కూడా చూసుకోండి, మీకు ఇవి కూడా బాగా యూజ్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక ఇనాగ్రేషన్ కి సంబంధించి విరాట్ కోహ్లీ గారి యొక్క ఏదైతే స్టాట్యూ ఉంటుందో అది కూడా వ్యాక్స్ స్టాట్యూ, మైనంతో కూడిన ఒక స్టాట్యూని జైపూర్ మ్యూజియంకి సంబంధించి లేదా జైపూర్లో ఉన్న నగర్ హోర్ మ్యూజియంలో మనకి ఏర్పాటు చేయనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. ఒకసారి ఇక్కడ చూద్దాం. జైపూర్లో కోహ్లీ యొక్క మైనపు విగ్రహాన్ని అతి త్వరలో ఏర్పాటు చేయనున్నట్టుగా ఆ జైపూర్లో ఉన్న వ్యాక్స్ మ్యూజియం యొక్క డైరెక్టర్ ఎవరైతే అనూప్ శ్రీవాస్తవ్ గారు ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. మనకి జైపూర్లోకి వచ్చేటప్పటికి నహార్గర్ ఫోర్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది, నహార్గర్ కోట. సో ఆ కోటలో జైపూర్ వ్యాక్స్ మ్యూజియం అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఈ జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో లెజెండరీ సెలబ్రిటీస్, ఇండియాకి సంబంధించిన పాపులర్ వ్యక్తులు వీళ్ళ యొక్క విగ్రహాలని మైనంతో చేసి, అంటే మనకి వ్యాక్స్ తో చేసి అక్కడ ఉంచడం జరుగుతుంది. అలాగా ఈ సంవత్సరం జాన్ 12 వచ్చేటప్పటికి నేషనల్ యూత్ డే కదా, నేషనల్ యూత్ డే సందర్భంగా ఇదే జైపూర్లోని నహర్గర్ ఫోర్ట్ లో స్వామి వివేకానంద గారి యొక్క స్టాట్యూని కూడా, మైనపు స్టాట్యూని మనకి ప్రారంభించడం జరిగింది. అలాగా సో ఆల్రెడీ ప్రోటోటైప్ అయిపోయిందంట. నెక్స్ట్ మంత్ కల్లా విరాట్ కోహ్లీ గారి యొక్క ఏదైతే మనకి వ్యాక్స్ స్టాట్యూ అనేది ఉంటుందో అది జైపూర్లోని నహర్గర్ ఫోర్ట్ మ్యూజియంలో, వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు కానుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్. సో ఈయనతో పాటుగా సచిన్ టెండూల్కర్ గారి యొక్క స్టాట్యూని కూడా మనకి ఇనాగ్రేట్ చేస్తాము, ప్రారంభిస్తామని కూడా అనూప్ గారు చెప్పడం జరిగింది. అంతకు ముందరే ఇందులో మనకి మహేంద్ర సింగ్ ధోని గారి యొక్క మైనపు స్టాట్యూ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. అది ఈ జైపూర్ యొక్క వ్యాక్స్ మ్యూజియం కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో రీసెంట్ గా మనకి విరాట్ కోహ్లీ గారు ఇండియా యొక్క సెమీ ఫైనల్ మ్యాచ్ లో మనకి ఒక రికార్డ్ బ్రేక్ స్కోర్ ని క్రియేట్ చేశారని తెలుసు. సచిన్ టెండూల్కర్ గారి యొక్క ఏదైతే రికార్డ్ ఉంటుందో దాన్ని అయినా బ్రేక్ చేయడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో ఇండియా కూడా ఇప్పుడు మనకి రేపు ఫైనల్ కి వెళ్తుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో విరాట్ కోహ్లీ గారికి సంబంధించి ఒక అరుదైన గౌరవం ఇవ్వాలి, లేదా ఇండియన్ క్రికెట్ టీమ్ కి సంబంధించి ఒక అరుదైన గౌరవం లాంటిది విరాట్ కోహ్లీ గారికి ఇవ్వాలి అని చెప్పేసి అనూప్ శ్రీవాస్తవ్ గారు ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా కూడా ఆయన చెప్పారు. సో ఓవరాల్ గా కరెంట్ అఫైర్ అయితే అది. సో ఇప్పుడు మనకి ఈ కరెంట్ అఫైర్లో ఇంపార్టెంట్గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రిలేటెడ్ నేమ్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ చూద్దాం. అందులో ఒకటి ఎంఎస్ ధోని గారు. ఎందుకంటే ఎంఎస్ ధోని గారి యొక్క స్టాట్యూ ఆల్రెడీ ఈ మ్యూజియంలో ఉంది. ఎంఎస్ ధోని గారు రీసెంట్గా ఏ బ్యాంక్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారంటే ఎస్బీఐ బ్యాంక్కి రీసెంట్గా ఆయన బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. నిన్నే మనం చెప్పుకున్నాం కదా, హెచ్ఎస్ ప్రణయ్ అని చెప్పేసి ఎవరైతే ఫేమస్ షట్లర్ ఉన్నారో ఇండియాలో, ప్రపంచంలో 8th ర్యాంక్లో ఉన్నారో ఈయన షటిల్లో ఆ గేమ్లో, హెచ్ఎస్ ప్రణయ్ గారిని ఫెడరల్ బ్యాంక్ అపాయింట్ చేసుకుంటే ధోని గారిని ఎస్బీఐ బ్యాంక్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో ఇలా ఇప్పుడు ధోని గారి లాగే నెక్స్ట్ మనకి విరాట్ కోహ్లీ గారు, నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ గారి యొక్క స్టాట్యూస్ అనేవి, అది కూడా వ్యాక్స్ స్టాట్యూస్ అనేవి జైపూర్లో ఉన్న వ్యాక్స్ మ్యూజియం ఎక్కడుంది, నహర్గర్ ఫోర్ట్ అనే దాంట్లో ఉంది, అక్కడ రానుందనమాట. ఇక నహర్గర్ అనే ప్రదేశానికి వస్తే, నహర్గర్ ఫోర్ట్ అనే దాన్ని కట్టించింది మనకి మహారాజా సవాయి జైసింగ్ 2గా చెప్తున్నారు. మహారాజా సవాయి
సవాయి జైసింగ్ టు నహర్గర్ ఫోర్ట్ అనే దాన్ని జైపూర్లో నిర్మించారు. అక్కడే మనకి ఈ వ్యాక్స్ మ్యూజియంని కూడా రీసెంట్గా ఈ వీళ్ళు ప్రారంభించడం జరిగింది రాజస్థాన్లో. అండ్ నెక్స్ట్ వన్, నహార్గర్కి సంబంధించి ఒక బయోలాజికల్ పార్క్ కూడా ఉంది. బయోలాజికల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేవి కూడా నహార్గర్కి సంబంధించి ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రము, బయోలాజికల్ పార్క్ ఉన్నాయి. ఇవి లయన్స్ కి చాలా ఫేమస్ అండి. ఏషియాటిక్ లయన్స్ అంటాం కదా, ఏషియాటిక్ లయన్స్ గుజరాత్ లో ఫేమస్ యాక్చువల్గా. దాని తర్వాత నహర్గర్ ఏరియాలో కూడా ఫేమస్ అంట. లయన్స్ కానీ టైగర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఫేమస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇదే రాజస్థాన్లో మనకి రణతంబోర్ జాతీయ పార్కు, రణతంబోర్ నేషనల్ పార్క్ అనేది ఉంది. సరిస్కా టైగర్ రిజర్వ్ అనేది ఉంది. సరిస్కా వచ్చేటప్పటికి పులి సంరక్షణ కేంద్రం అండ్ రణతంబోర్ వచ్చేటప్పటికి నేషనల్ పార్క్ గా చెప్పొచ్చు. ఇవే కాకుండా డెజర్ట్ నేషనల్ పార్క్, కియోలాడియో నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా మనకి రాజస్థాన్ లో లొకేట్ అయి ఉన్నాయి. అండ్ రాజస్థాన్ లో ఇంపార్టెంట్ గా ఉన్న డెజర్ట్ ఏది అంటే థార్ ఎడారి, థార్ డెజర్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అజ్మీర్, పుష్కర్ ఇలాంటివన్నీ కూడా రాజస్థాన్ లో ఇంపార్టెంట్ టూరిజం అండ్ హిస్టారికల్ ప్రదేశాలు. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ పుష్కర్ అనే ప్రదేశం దగ్గర పుష్కర్ మేళా అనేది కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్, రాజస్థాన్ యొక్క ఫోక్ డాన్స్ లో చాలా పాపులర్ గా కల్ బెలియా అనే ఫోక్ డాన్స్ ని చెప్తారు. ఇది స్నేక్ డాన్స్ అని కూడా చెప్తా ఉంటారు అనమాట. దాంతో పాటుగా కత్ పుట్లీ అని చెప్పేసి ఉంటది. ఇది పప్పెట్ డాన్స్ అనమాట. తోలు బొమ్మలాట అంటామే, ఆంధ్రప్రదేశ్ లో మనం బామ కలాపం, తోలు బొమ్మలాట ఎలా అయితే అంటామో సేమ్ అదే రాజస్థాన్ లో కత్ పుట్లీ అంటారు. స్నేక్ డాన్స్ నేమో మనకి కల్ బెలియా అంటారు. ఇవి రాజస్థాన్ లో ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ అనమాట. ఇదే రాజస్థాన్ లో ఇంపార్టెంట్ సిటీస్ గా ఉన్నవి జైపూర్, దీన్ని పింక్ సిటీ అంటారు. ఉదయ్పూర్ వచ్చేటప్పటికి దీన్ని వైట్ సిటీ అని కూడా పిలవచ్చు. కొన్ని సందర్భాల్లో దీన్ని సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా పిలుస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ జోధ్పూర్ ఉంది చూసారా, దీన్ని బ్లూ సిటీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ జైసల్మీర్, దీన్ని గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. థార్ డెజర్ట్ ఉన్న మెయిన్ ప్లేస్ కూడా జైసల్మీరే. రీసెంట్ గా ఇండియాకి సంబంధించిన త్రిశక్తి ప్రహార్ అనే ఎక్సర్సైజ్ నేను చెప్పుకున్నాం కదా, త్రిశక్తి ప్రహార్ ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు కూడా త్రిశక్తి ప్రహార్ ఎక్సర్సైజ్ అనే దాన్ని జైసల్మీర్లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో రాజస్థాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ మెయిన్గా డిస్కస్ చేసాం. దానికి కారణం రాజస్థాన్లోని జైపూర్ వ్యాక్స్ మ్యూజియం. ఎందుకంటే ఇక్కడ అతి త్వరలోనే విరాట్ కోహ్లీ గారి యొక్క మనకి వ్యాక్స్ స్టాట్యూ అనే దాన్ని ప్రారంభించనున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే బ్లూ కాలర్ వర్క్స్ ఇండియా నుంచి ఏ స్టేట్స్ నుంచి, ఇండియాలో ఏ స్టేట్ నుంచి మనకి గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు అనే దాని మీద ఈ కరెంట్ అఫైర్ ఉంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. బ్లూ కలర్ వర్క్ ఫోర్స్ టు గల్ఫ్ నేషన్స్. సో బ్లూ కాలర్ వర్క్, బ్లూ కాలర్ వర్క్. ఈ బ్లూ కాలర్ వర్క్ అంటే దీని అర్థం ఏంటి? లైక్ మనకి కన్స్ట్రక్షన్ అంటాం, మైనింగ్ అంటాం. సో ఇవి ఎవరైతే లేబర్కి సంబంధించి ఇలాంటి వర్క్స్ ఉంటాయో సో వాళ్ళని చేసేవన్నీ బ్లూ కాలర్ వర్కర్స్గా చెప్తారనమాట. వీళ్ళు ఎక్కువగా ఇండియాలో ఏ స్టేట్స్ నుంచి వేరే కంట్రీస్కి వెళ్తున్నారంటే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది ఇప్పుడు, బీహార్, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు టాప్ 5 స్టేట్స్ అనమాట. ఇండియాలో మనకి ఈ బ్లూ కాలర్ జాబ్స్ అంటాం కదా, కన్స్ట్రక్షన్, మైనింగ్కి సంబంధించిన జాబ్స్ చేసే వాళ్ళు అనమాట వీళ్ళు. సో వీళ్ళు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు నుంచి గల్ఫ్ నేషన్స్కి వెళ్తున్నారు. ఈ గల్ఫ్ నేషన్స్ అంటే ఏమొస్తాయంటే సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్, ఒమన్ ఏవైతే ఉంటాయో ఈ కంట్రీస్కి ముఖ్యంగా వెళ్తున్నారు. గతంలో ఎక్కువగా ఈ గల్ఫ్ నేషన్స్కి బ్లూ కాలర్ వర్కర్స్గా వెళ్ళేది కేరళ అనమాట. సో ఇప్పుడు కేరళని యూపీ, బీహార్ రీప్లేస్ చేశాయి. ఇందులో 2 కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. ఒక కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి బ్లూ కాలర్ వర్కర్స్ అనే వాళ్ళు గల్ఫ్ ఆఫ్ నేషన్స్కి టాప్ 3 స్టేట్స్ ఇండియాలో ఎక్కడి నుంచి వెళ్తున్నారంటే యూపీ, బీహార్, కేరళ. సో ప్రీవియస్గా ఉన్న కేరళని టాప్ పొజిషన్లో రీప్లేస్ చేసింది ఏవి అంటే యూపీ, బీహార్గా చెప్పొచ్చు. ఇలాగా క్వశ్చన్స్ అడుగుతారు. హంటర్ అనే ఆర్గనైజేషన్ 2023కి ఇచ్చిన రిపోర్ట్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇయర్, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఇయర్ 7 monthsలో 2023లోని 7 నెలల్లో లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకుంటే 50% ఈ వెళ్ళడం అనేది వర్కర్స్ ఎక్కువగా ఉందంట, మైగ్రేషన్. నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్టయితే ఇది మీకు జస్ట్ రిఫరెన్స్ కోసం వచ్చాను. వైట్ కాలర్ వర్కర్స్ అని ఉంటారు ఇండియాలో. ఆఫీస్ జాబ్స్, డెస్క్ జాబ్స్, అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ ఏవైతే చేస్తారో వాళ్ళని వైట్ కాలర్ వర్కర్స్ అంటారు. బ్లూ కాలర్ అంటే కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్, మైనింగ్, లేబర్. సో వీళ్ళని అంటారు. అలాగే వీళ్ళలాగే పర్పుల్ కాలర్ అని చెప్పేసి ఉంటుంది. పర్పుల్
పర్పుల్ కాలర్ వచ్చేటప్పటికి స్కిల్డ్ వర్కర్స్ అన్నమాట. అంటే బోత్ బ్లూ వర్కర్స్, వైట్ కాలర్ వర్కర్స్ కాంబినేషన్గా ఉన్న స్కిల్డ్ వర్కర్స్ని పర్పుల్ కాలర్ జాబర్ వర్కర్స్గా చెప్తారనమాట. జస్ట్ మనకి రికగ్నైజేషన్ కోసం ఇలాంటి క్యాడర్స్ని కూడా డివైడ్ చేశారు. ఇక గల్ఫ్ ఆఫ్ కౌన్సిల్స్ ఆర్గనైజేషన్కి వస్తే 1981లో ఇది ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ సౌదీ అరేబియాలోని రియాద్లో లొకేట్ అయి ఉందన్నమాట. సో అది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. గల్ఫ్ కౌన్సిల్లో మనకి సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్, ఒమన్తో పాటుగా బాహమన్ కంట్రీ అనేది కూడా ఉంది. కానీ గల్ఫ్ ఆఫ్ నేషన్స్లోని ఈ కంట్రీస్కి ఎక్కువగా ఈ బ్లూ కాలర్ వర్కర్స్ వెళ్తున్నారనమాట. అది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ వన్, ఇదే ఉత్తరప్రదేశ్ మీద మనకి ఇంకొక కరెంట్ అఫైర్ కూడా ఉంది. ఒకటి, బ్లూ కాలర్ వర్కర్స్ గల్ఫ్ నేషన్స్కి వెళ్ళే వాటిల్లో ఏ స్టేట్ నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారంటే ఉత్తరప్రదేశ్. రెండోది వచ్చేటప్పటికి మీకు ఆయుష్మాన్ భారత్ అని వినే ఉంటారు. ఇండియన్ గవర్నమెంట్ మనకి ఎవరైతే ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ కోరుతున్న పీపుల్ ఉంటారో, హెల్త్లో సహాయం కోరే వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా ఎవరికైతే ఆ వెసులుబాటు ఉండదో హెల్త్ సర్వీస్ని అందించడానికి ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా ఆయుష్మాన్ కార్డ్స్ని కూడా ఇచ్చారు. ఈ ఆయుష్మాన్ కార్డ్స్లో సంవత్సరానికి ఒక ఫ్యామిలీకి 5 lakhs రూపీస్ వరకు గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన హాస్పిటల్స్లో సర్వీసెస్ని ఫ్రీగా ఉచితంగా అందిస్తారనమాట. ఈ ఆయుష్మాన్ కార్డ్స్ని రీసెంట్గా మనకి రిపోర్ట్ చూసుకుంటే అత్యధికంగా ఇష్యూ చేసిన స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఈజ్ అ లీడింగ్ ఇన్ ఇష్యూయన్స్ ఆఫ్ ఆయుష్మాన్ కార్డ్స్. సెకండ్ పొజిషన్లో మధ్యప్రదేశ్, థర్డ్ పొజిషన్లో ఛత్తీస్గఢ్, ఫోర్త్లో కర్ణాటక, ఫిఫ్త్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. దట్ ఈస్ అబౌట్ దట్ అదర్ కరెంట్ అఫైర్. సో ఉత్తరప్రదేశ్ 2 విషయాల్లో ఉంది కాబట్టి నేనే ఇక్కడ అది మెన్షన్ చేయడం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే ఈ రోజు యూపీ మీద 3 కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. ఒకటి, ఆయుష్మాన్ కార్డ్స్లో లీడింగ్గా ఉన్నది ఉత్తరప్రదేశ్. రెండోది, బ్లూ కాలర్ వర్కర్స్లో లీడింగ్గా ఉన్నది ఉత్తరప్రదేశ్. అండ్ మూడోది వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న సరియు నది దగ్గర మనకి సోలార్ పవర్తో నడిచే ఒక క్రూయిజ్ మిషన్ని కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఉత్తరప్రదేశ్ అప్డేట్స్గా చెప్పొచ్చు, ఈవెన్ నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్గా కూడా చెప్పొచ్చు. సైక్లోన్ మిథిలి ఈజ్ ఇన్ న్యూస్. మిథిలి తుఫాను అనేది మనకి వార్తల్లో ఉంది, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. దానిని బేస్ చేసుకుని చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఒక 2-3 కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేయొచ్చు, ఈవెన్ స్టాటిక్ జీకేని కూడా. సో మనకి రీసెంట్గా వార్తల్లో ఉన్న తుఫాను పేరు మిథిలి సైక్లోన్. సైక్లోన్ అని తెలియగానే ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటి అంటే అది బే ఆఫ్ బెంగాల్ సైడ్ వస్తుందా లేదా అరేబియన్ సీ సైడ్ వస్తుందా. ఇండియాకి సంబంధించి వస్తే తుఫాన్లు మ్యాక్సిమం అరేబియన్ సముద్రం లేదా బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఈ సైక్లోన్ రైజ్ అయిందనమాట. అంటే మనకి ఈ సైక్లోన్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, నార్త్ ఈస్ట్ ఇండియా లాంటి స్టేట్స్కి ఎక్కువగా ప్రమాదం. దాని తర్వాత మనకి ఈస్టర్న్ కోస్టల్ ఏరియాకి. ఈ సైక్లోన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఫస్ట్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే రీసెంట్గా మనకి మేఘాలయ ప్రాంతం ఉంది చూసారా. సో ఈ మేఘాలయ ప్రాంతంలో చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. అగైన్ ఐమ్ రిపీటింగ్, చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ రీసెంట్గా ఎక్కడ జరుగుతుందంటే మేఘాలయలో జరుగుతుంది. ఆ ఫెస్టివల్ ఇంటరప్ట్ అయిందంట, కొంతవరకు ఆ ఫెస్టివల్ డిస్టర్బెన్స్ అయిందంట ఈ తుఫాను వల్ల. అంటే మనకి రీసెంట్గా చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే మేఘాలయ. సో తుఫాను పేరు మిథిలి. ఎక్కడ వచ్చింది అంటే బే ఆఫ్ బెంగాల్లో ఎంటర్ అయింది. సో ఇది బే ఆఫ్ బెంగాల్లో ఎంటర్ అయ్యి బయా బంగ్లాదేశ్ కుండా ఇండియాలోకి ఎంటర్ అయింది. బంగ్లాదేశ్లోని కేపుపారా అనే ప్రదేశంలో ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. దెర్ ఈస్ అ ప్లేస్ వేర్ మిథిలి సైక్లోన్ ఈజ్ ఎఫెక్టెడ్ యాజ్ అ ల్యాండ్ ఫాల్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్ అని అడిగితే బంగ్లాదేశ్లోని కేపుపారా. సో దేనికి డిస్టర్బెన్స్ కలిగించింది అంటే చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ ఇన్ మేఘాలయగా చెప్పొచ్చు అనమాట. సో ఇది మిథిలి సైక్లోన్ కున్న ప్రజెంట్ అప్డేటెడ్ స్టేటస్. అండ్ నెక్స్ట్, మిథిలి అంటే అర్థం ఆ హ్యూజ్ ట్రీ అని చెప్పేసి వస్తుంది, అంటే పెద్ద చెట్టు అనే మీనింగ్ వస్తుంది. ఈసారి మిథిలి అనే పేరు ఏ కంట్రీ ఇచ్చింది అంటే మాల్దీవులు ఉన్నాయి కదా, సో మాల్దీవ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మనం ఎక్కువగా చూసిన దాంట్లో బిపర్జోయ్ సైక్లోన్ ఒకటి. బిపర్జోయ్ అనే తుఫానికి పేరు పెట్టింది బంగ్లాదేశ్, బీపస్సం అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకి మాల్దీవ్స్ ఆ హ్యూజ్ ట్రీ అని మిథిలి సైక్లోన్కి పేరు పెట్టడం జరిగింది. మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్గా మనకి మొహమ్మద్ ముయిజు ఉన్నారు. రీసెంట్గా ఈయన మనకి ఎన్నికవడం జరిగింది. అండ్ ఒక 2 days బ్యాక్ కూడా మనకి మొహమ్మద్ ముయిజు కరెంట్ అఫైర్స్లో కనిపించడం జరిగింది. ఎందుకంటే ఈయన ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం తీసుకుంటుంది రీసెంట్గానే. ఓత్ అఫర్మేషన్కి సంబంధించిన ఏదైతే ఒక సినారియో ఉందో దానివల్ల ఈయన కరెంట్ అఫైర్స్లోకి వచ్చారు. సో ఈయన ఒక ప్రో చైనా సపోర్టర్గా కూడా అంతకుముందర ఎక్కువగా వార్తల్లో కనిపించడం జరిగింది. సో ఇది మొహమ్మద్ ముయిజుకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్తాం అనమాట. అండ్ ద
నెక్స్ట్ వన్ చూసుకుంటే వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఇండియన్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్, భారతదేశ వాతావరణ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. సో అవి స్టాటిక్ జీకే పాయింట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ప్రజెంట్ కరెంట్ అఫైర్ని ఇలా గుర్తుపెట్టుకోండి. ఇండియాలో హైయెస్ట్ రెయిన్ఫాల్, అత్యధికమైన వర్షపాతం పడే ప్రాంతం ఏది అంటే మౌసిండ్రమ్ గా చెప్పడం జరుగుతుంది. మౌసిండ్రమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దట్ మేఘాలయ్. అండ్ దాని తర్వాత చిరపుంజి, ఆ రెండు ప్రదేశాలు మేఘాలయలో ఉన్నాయి. ప్రపంచంలోను భారతదేశంలోను అత్యధికంగా వర్షపాతం అయితే మేఘాలయలోని మౌసిండ్రమ్ అనే ప్రదేశంలో అత్యధికంగా పడతాయి అనమాట. అది ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ రిగార్డింగ్ టు దట్ సైక్లోన్ మిథిలి. అంతేకాకుండా రీసెంట్గా కొన్ని రివర్స్ని మనం కరెంట్ అఫైర్స్లో చూసాం, కొన్ని ప్రాంతాలని కరెంట్ అఫైర్స్లో చూసాం. రైట్ ఎగ్జాంపుల్, సో మనకి ఐస్లాండ్ అనే కంట్రీని చూసాం. ఈ కంట్రీలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నడుస్తుంది. అర్త్ క్వేక్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా వచ్చి వోల్కనిక్ ఎరప్షన్, అగ్నిపర్వత విస్ఫోటనానికి దారితీసే సిచ్యువేషన్స్ ఐస్లాండ్ లో ఉన్నాయి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో 2023లో టాప్ చేసిన కంట్రీ ఐస్లాండ్ కంట్రీ. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నడుస్తుంది. సో మనకి వాతావరణం పరంగా, ప్రకృతి పరంగా కూడా ఇది న్యూస్ లోకి రావడం అనేది గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే యుఎస్ఏ దగ్గర ఉన్న సెయింట్ హెలీనా అనే వాల్కెనో కూడా మనకి వార్తల్లోకి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఫ్రీక్వెంట్ గా కొన్ని వందల సార్లు అర్త్ క్వేక్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది జరిగిందంట. అది ఒకటి. నిన్న మనం ఒకటి డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? నైపర్ రివర్ అని చెప్పేసి, డి సైలెంట్. నైపర్ రివర్ రష్యా ఉక్రెయిన్ల మధ్య ఒక ట్రాన్స్ బౌండరీ రివర్, అది బ్లాక్ సీలోకి వెళ్తుంది. ఉక్రెయిన్ దానికి సంబంధించిన ప్లేసెస్ ఏవో ఆక్యుపై చేసుకున్నాము అని చెప్పేసి న్యూస్ ఇవ్వడం వల్ల ఆ నైపర్ రివర్ అనేది కూడా వార్తల్లోకి వచ్చిందని మనం చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అని నెక్స్ట్ వన్ చూద్దాం. సాఫ్రాన్ ఇన్ కేరళ, కుంకుమ పువ్వు కేరళలో మొట్టమొదటిసారిగా పండించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. భారతదేశంలోను అండ్ ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ క్రాప్గా సాఫ్రాన్ లేదా కుంకుమ పువ్వుని పిలవచ్చు. సో ఇది పండించడం కష్టమే, ఇది ఒక రేర్ క్లైమేట్లో మాత్రమే మనకి పెరుగుతుంది. ప్రపంచంలో చెప్పాలి అంటే ఈ సాఫ్రాన్ కుంకుమ పువ్వు ఇరాన్, ఇరాక్, కశ్మీర్ అంటే పర్షియన్ కంట్రీస్లోని, ఇండియాలో హిమాలయన్ ప్రాంతమైన కశ్మీర్లోనే మనకి ఎక్కువగా ఈ సాఫ్రాన్ అనేది పండుతుంది. ఎస్పెషల్లీ కశ్మీర్లో అన్ని ప్రాంతాల్లో పోతూ కశ్మీర్లో ఉన్న మనకి కరేవా ల్యాండ్స్ అని చెప్పేసి ఉంటాయి. కరేవా నేలలు అని కూడా వీటిని పిలుస్తామన్నమాట. ఈ నేలలు కశ్మీర్లో ఉన్న టెంపరేచర్, ఈ రెండు కూడా దానికి సహాయం అందిస్తాయి, సపోర్ట్ అందిస్తాయి అనమాట. అందుకు రేర్గా మనకి సాఫ్రాన్ అనేది కశ్మీర్లోనే ఎక్కువగా చూడొచ్చు, ఇండియాలో రేర్గా ఆ ప్రాంతంలో చూడొచ్చు. అయితే ఫస్ట్ టైం అలాంటిదే సేమ్ కేరళలోని కాంతలూరు అనే ప్రదేశంలో కూడా పండించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కాంతలూరుని కేరళలో మినీ కశ్మీర్ అని కూడా పిలుస్తారంట. మనకి కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అని చెప్పేసి ఉన్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి ఉంది, న్యూఢిల్లీలో ఉంది. భారతదేశ వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్. సో ఈ న్యూఢిల్లీలో ఉన్న ఇది ఏం చేసింది అంటే, ఈ రీసెర్చ్ సెంటర్ 2004లో మనకి ఫస్ట్ టైం కర్ణాటకలోని మంగళూరుకి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఒక ఫార్మ్ సైన్స్ సెంటర్ని ఏర్పాటు చేసింది, ఫార్మ్ సైన్స్ సెంటర్. సో దాని తర్వాత అదే కృషి విజ్ఞాన కేంద్రాస్ కింద మొత్తం భారతదేశంలో ఏర్పాటైంది. అండ్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి టెక్నికల్గా, ఫినాన్షియల్గా, మార్కెటింగ్ పరంగా హెల్ప్ చేయడానికి వచ్చిన మెయిన్ థింగ్ చెప్తాం. మెయిన్గా సైంటిఫికల్ పరంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి అనమాట. అలాంటి కృషి విజ్ఞాన్ కేంద్రాస్ యొక్క సపోర్ట్తో మినీ కాశ్మీర్గా పిలువబడే కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో ఉన్న కాంతలూరులో ది ఫస్ట్ టైం అండ్ సాఫ్రాన్ అనే దాన్ని కల్టివేట్ చేయడం జరిగింది. బట్ ఇది కేరళలో చాలా పాపులర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, పర్పుల్ రివల్యూషన్ అనేది కూడా ఇటీవల మనకి వార్తల్లో ఉంది. ఈ పర్పుల్ రివల్యూషన్ ద్వారా లావెండర్ ఫ్లవర్స్ అని చెప్పేసి అంటాం కదా, ఈ లావెండర్ ఫ్లవర్స్ అనే వాటిని ఎక్కువగా పండించడానికి కశ్మీర్లో ఆల్రెడీ 2022 నుంచే ఈ పర్పుల్ రివల్యూషన్ కశ్మీర్ నుంచి వార్తల్లో ఉంది. మళ్ళీ రీసెంట్గా సెప్టెంబర్ మంత్లో ఇంకొకసారి వార్తల్లోకి వచ్చింది. లావెండర్కి సంబంధించి ఈ లావెండర్ ఫ్లవర్స్ నుంచి దాని యొక్క అరోమాస్ ఏవైతే ఉంటాయో దాని నుంచి ఆయిల్ తీయడం కానీ, లేకపోతే కాస్మెటిక్స్లో కానీ ఎక్కువగా యూజ్ చేస్తారంట. వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ప్రొడక్ట్గా చెప్తున్నారు. సో ఈ ప్రొడక్ట్ ద్వారా మనకి ఎక్కువగా ఎకనామికల్గా బెనిఫిట్ పొందడానికి ఈ రివల్యూషన్ని కశ్మీర్లో ఇంకొకసారి మనకి ఎక్కువగా మనకి మార్కెటింగ్ చేస్తున్నారు లేదా అవేర్నెస్ తీసుకొస్తున్నారు అని చెప్పొచ్చు. కశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రజెంట్ మనకున్న వ్యక్తి ఎవరు అంటే మనోజ్ సిన్హా గారు కశ్మీర్ యొక్క గవర్నర్గా ఉన్నారు. ఇటీవల కుప్వారా అనే ప్రాంతం కూడా న్యూస్లో ఉంది, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇక్కడ ఛత్రపతి శివాజీ గారి యొక్క 10.5 10.5 feet అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దానివల్ల వార్తల్లో ఉంది. అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా న్యూస్లో ఉంది. దానికి కారణం ప్రళయ్ అనే మిసైల్. ప్రళయ్ అనే మిసైల్ని ఇండియా తన సొంత టెక్నాలజీతో మనకి తయారు చేసి, మ్యానుఫ్యాక్చర్ చేసి టెస్ట్ చేసింది. ఎందుకు అంటే, ఒకటి లడాక్
లడాక్ ఇండియాకి సంబంధించిన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ ఇండియా పాకిస్తాన్కి సంబంధించి కాశ్మీర్లో ఉంది కదా, దాని దగ్గర ప్రొటెక్షన్ కోసం ఈ మిసైల్స్ బాగా యూజ్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది. ఇలా కాశ్మీర్ మనకి చాలా టైమ్స్ వార్తల్లో నిలవడం జరిగింది. దానికి సంబంధించిన ఓవరాల్ కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అపాయింట్మెంట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఒకటి వచ్చేటప్పటికి న్యూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చీఫ్, ఎస్పీజీగా పిలవచ్చు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. సో ఇండియాలో ఉన్న హయ్యర్ పొజిషన్లో ఉన్న అఫీషియల్స్ అంటే ప్రైమ్ మినిస్టర్ గారిని తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ప్రైమ్ మినిస్టర్ గారికి సంబంధించి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన డైరెక్టర్ జనరల్గా అలోక్ శర్మ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. సో అలోక్ శర్మ గారి కన్నా ముందర మనకి అంటే ఫస్ట్ మనకి ఈ ఎస్పీజీ స్టార్ట్ చేసినప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అలోక్ శర్మ గారు అపాయింట్ అయ్యారు. ఇది ఫస్ట్ పర్సన్ పేరండి. అసలు ఎస్పీజీ వచ్చినప్పుడు ఫస్ట్ డైరెక్టర్ జనరల్గా ఈయన వచ్చారు. సో ప్రజెంట్ అయితే అలోక్ శర్మ గారు అపాయింట్ అయ్యారు. అండ్ ఇది 1985లో మనకి ఎస్టాబ్లిష్ చేయబడింది న్యూఢిల్లీలో. మీరు అపాయింట్మెంట్ ఫస్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. న్యూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చీఫ్గా ఎవరు వచ్చారంటే అలోక్ శర్మ గారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూడొచ్చు మీరు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి అది కూడా అపాయింట్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైరే. కోటక్ బ్యాంక్ బోర్డ్ ఏం చేసింది అంటే కోటక్ బ్యాంక్ బోర్డు ఎండి అండ్ సిఇఓగా అశోక్ వాస్వానీ గారిని అపాయింట్ చేయడం జరిగింది. జనవరి 1 నుంచి ఈయన పదవి అమల్లోకి రానుంది. ఎండి అండ్ సిఇఓగా జాన్ 1 నుంచి మనకి ఈ ఛార్జెస్ తీసుకొని ఉన్నారు కోటక్ మహీంద్రా బ్యాంక్కి సంబంధించి అశోక్ వాస్వానీ గారు. అంతకు ముందర దీపక్ గుప్తా గారు ఉండేవాళ్ళు, ఆయన ప్లేస్లో ఈయన వస్తున్నారు. సో 3 ఇయర్స్కి గాను కోటక్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా ఆయన ఉండిపోతున్నారు. అలాగే నెక్స్ట్ ఈయన ఇది వరకు ఎవరైతే అశోక్ గారు ఉన్నారో ఆయన సిటీ గ్రూప్లో ఇది వరకు వర్క్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనకి కోటక్ బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓగా రాబోతున్నారు. సో ఈ 2 అపాయింట్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి హెలో నారియల్ అనే దాని గురించి డిస్కస్ చేసాం. హెలో నారియల్ అనేది మనకి ఏదైతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ కోకోనట్ అనేది ఉందో కేరళలో అది ప్రారంభించింది. దీనివల్ల కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లు కొబ్బరి ప్రొడక్షన్కి సంబంధించి కోకోనట్ ప్రొడక్షన్కి సంబంధించి బెనిఫిట్ పొందనున్నాయి. ఇది ఒక కాల్ సెంటర్కి అటాచ్ చేయబడింది అనమాట హెలో నారియల్ అనే. సో మనకి ఫ్రెండ్లీ కోకోనట్ ట్రీస్గా దీన్ని పిలుస్తున్నారు, దానికి సంబంధించింది. నెక్స్ట్ సరియూ రివర్ మీద అయోధ్యలో అండ్ అతి త్వరలో సోలార్ పవర్తో నడిచే మనకు ఒక క్రూయిజ్ షిప్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మనకి క్రూయిజ్ షిప్ ఉంది, అలకనంద క్రూయిజ్ షిప్ అనేది ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు దీన్ని కూడా తీసుకురాబోతున్నారు. అండ్ నెక్స్ట్ జైపూర్లో మనకి నహర్గర్ ఫోర్ట్లో వ్యాక్స్ మ్యూజియం ఉందన్నమాట. అందులో విరాట్ కోహ్లీ గారి యొక్క వ్యాక్స్ స్టాట్యూ అనేది అతి త్వరలో ప్రారంభించబోతున్నారు. ఆయనతో పాటుగా సచిన్ టెండూల్కర్ గారి యొక్క వ్యాక్స్ స్టాట్యూను కూడా ప్రారంభించనున్నట్లుగా చెప్పారు. అండ్ నెక్స్ట్ మనకి ఆల్రెడీ మహేంద్ర సింగ్ ధోని గారి యొక్క వ్యాక్స్ స్టాట్యూ ఇందులో ఉందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ కరెంట్ అఫైర్ గల్ఫ్ కౌన్సిల్ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పేసి ఉంది. దీంట్లోకి ఇండియాకి సంబంధించిన చాలా మంది బ్లూ కాలర్ వర్కర్స్గా వెళ్తున్నారు. బ్లూ కాలర్ వర్కర్స్ అంటే అగ్రికల్చర్, మైనింగ్ అండ్ యాజ్ వెల్ as కన్స్ట్రక్షన్ లాంటి వాటిలో వర్క్ చేసేవాళ్ళు. సో సాధారణంగా మనకి ఇది వరకు కేరళ నుంచి అత్యధికంగా వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు చూసుకుంటే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది, నెక్స్ట్ బీహార్, నెక్స్ట్ కేరళ, ఇలాగ మనకి వీటి నుంచి వెళ్తున్నట్టుగా రీసెంట్గా ఒక రిపోర్ట్లో వెల్లడించడం జరిగింది. ఈ గల్ఫ్ ఆఫ్ కౌన్సిల్ కోఆపరేషన్లో మనకి సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ లాంటి కంట్రీస్ ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఆయుష్మాన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకి హెల్త్కి సంబంధించి ఒక ఫ్యామిలీకి 5 lakhs రూపీస్ వరకు పర్ ఇయర్ కింద ఈ కార్డ్స్ ద్వారా ఇష్యూ చేస్తారు. అత్యధికమైన కార్డ్స్ ఇండియాలో రీసెంట్గా ఇష్యూ చేసిన స్టేట్ ఉత్తరప్రదేశ్ అని మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ సాఫ్రాన్ని జనరల్గా జమ్మూ కాశ్మీర్లో పండించడం జరుగుతుంది. అయితే మనకి కృషి కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాస్ యొక్క సహకారంతో కేరళలో ఫస్ట్ టైం ఈ కుంకుమ పువ్వుని మనకి పండించడం జరిగింది. కేరళలో మినీ కాశ్మీర్గా పిలువబడే ఏదైతే కాంతలూరు అనే ప్రదేశం ఉందో అక్కడ దీన్ని పండించారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి అశోక్ వాస్వానీ గారు కోటక్ మహీంద్రా బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓగా జాన్ 1 నుంచి మనకి విధులు నిర్వహించనున్నారు ఫర్ ద 3 years అనమాట. అండ్ నెక్స్ట్ అలోక్ శర్మ గారు అండ్ మనకి రీసెంట్గా న్యూ చీఫ్ ఆఫ్ ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్కి కొత్త చీఫ్గా ఆయన ఎంపిక కావడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కొన్ని కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్వి.